doesn't lie. We lose ourselves in the rhythm divine. Underneath. Hey guys, welcome back to SoCal. So welcome back to today's video. నేను మీ సుధాకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ మీకు thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది. మేము కాశ్మీర్లో ఉన్నాము. ఎస్, కాశ్మీర్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ డే. సో మేము ఆర్చర్డ్ రిసార్ట్లో ఉన్నాం అనమాట. సో ఈ రిసార్ట్ ఏంటంటే అవుట్స్కట్స్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రిసార్ట్, ఇదే అనమాట. ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది, మాటల్లో చెప్పలేము. సో మామూలుగా ఉండే హోటల్స్ ఇవన్నీ కంటే అంటే శ్రీనగర్లో మీరు కాశ్మీర్లో ఏది ఎక్స్పీరియన్స్ చేసినా ఎయిదర్ రిసార్ట్ కానీ ఎయిదర్ హోటల్ కానీ సేమ్ ఫీల్ అయితే ఉంటుంది. లైక్ 5 స్టార్ హోటల్ కానీ ఇది కూడా 5 స్టార్ రిసార్టే. సో చాలా చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ అయితే మాకు వచ్చింది. అయితే మేము శ్రీనగర్లో ఏమేమి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, ఇక్కడ ఫేమస్ ఏంటంటే టులిప్ అండి, టులిప్ ఫ్లవర్స్. బేసిక్గా మన దగ్గర టులిప్ ఫ్లవర్స్ అనేవి పండవు. మనం ఏంటంటే నేను ప్లాస్టిక్ కొనుక్కొని మన ఇంట్లో పెట్టుకుంటాం, నేను దుబాయ్లో కొనుక్కొని పెట్టుకున్నా. సో అలాగా మనకి టులిప్ ఫ్లవర్స్ ఇక్కడ లైక్ ఒరిజినల్ చాలా అంటే లైవ్గా మనకి ఇక్కడ కనపడతాయి, అంత బాగున్నాయి. టులిప్ గార్డెన్ కూడా ఇక్కడ ఉందన్నమాట. మనకి సైట్ సీయింగ్ ప్లేసెస్లో అదొకటి. అండ్ ఇక్కడ మాకు ట్రావెల్ ఏ ట్రావెల్ ద్వారా మేము వచ్చాము అండ్ ఇక్కడ మాకు ఎంత ఖర్చు అయింది ఇదంతా డీటెయిల్స్ మీరు అడిగితే డెఫినెట్గా నేను అనేది ఇక్కడ పోస్ట్ చేస్తాను. మీరు కామెంట్ చేస్తే డెఫినెట్గా ఐ విల్ పోస్ట్. సో నెక్స్ట్ వీడియోలో నేను అది అప్డేట్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము చూసారా, ఇక్కడ మంచు కొండల్లోకి అయితే మనం వచ్చేసాం. చిన్నప్పుడు మనకి సోషల్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండేది, అందరికీ తెలుసు. ఆ సోషల్లో మనకి మంచు కొండలని, సింధు నది అని ఇలాగా చాలా రకాలుగా మనం విన్నాం. అయితే అందులో భాగంగా ఇప్పుడు మనం ఇవన్నీ చూసేస్తున్నాం అనమాట. నేను నా కళ్ళతో మీ అందరికీ చూపిస్తున్నాను మన వీడియోలో క్యాప్చర్ చేసి. సో చూడండి, ఎక్కడ పడితే అక్కడ తట్టలు 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 మంచు అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం మంచు కొండల దగ్గరికి వెళ్ళబోతున్నాం, మంచు కొండల లోపలికి వెళ్ళబోతున్నాం, ఆ మంచు కొండల మధ్యలో ఉండబోతున్నాం అనమాట. అండ్ ఇక్కడికి సో చూస్తున్నారు కదా గుర్రాలు అనేవి ఇక్కడ న్యాచురల్గా మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ గుర్రము అలాగే బైక్స్, స్నో బైక్స్ అని ఉంటాయి, వాటి ద్వారానే మనం పైకి వెళ్ళగలుగుతాం. ఇక్కడ మీరు బైక్ చూస్తున్నారు కదా, ఇది బైక్. అండ్ ఇక్కడ నుంచే మనం అమర్నాథ్ యాత్ర అనేది జరుగుతుంది. ఎవరు వెళ్ళాలన్నా అమర్నాథ్ యాత్రకి ఇక్కడికే రావాలి. అప్కమింగ్ వీడియోస్లో అమర్నాథ్ యాత్రికులు వచ్చి ఉండే ప్లేస్ అలాగే వాళ్ళు ఎలా వెళ్ళబోతారు అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తాను అనమాట నెక్స్ట్ వీడియోస్లో. సో స్టే ట్యూన్ అనమాట. వీడియోస్ అయితే డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి, ముందు చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాను కదా. సో నేనైతే మైక్స్ తీసుకున్నాక కంటిన్యూస్ వాయిస్ ఇద్దాము, వాయిస్తోనే చేద్దాం అనుకుంటే ఇక్కడ పరిస్థితి చూస్తే అస్సలు మనం మొబైల్ పట్టుకోవడానికే చాలా టఫ్ జాబ్, ఇక్కడ పెద్ద టాస్క్. ఎందుకంటే ఎక్కడ పడిపోతుందో తెలీదు. అలాంటిది ఎంతో అంటే గట్టిగా మొబైల్ పట్టుకొని హ్యాండిల్ చేస్తూ అంత చలిలో చేతులు గడ్డగట్టేస్తూ ఇవన్నీ. సో ఇదంతా పెద్ద బిగ్ టాస్క్ అనమాట. కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడమే చాలా బెటర్ అని నాకైతే అనిపించింది. అండ్ ఇక్కడ ఇక్కడ ఇంకొకటి అండి, షూస్ అలాగే ఈ జర్కిన్స్ ఏవైతే హుడీస్ ఉన్నాయో ఇవి మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో వాటితో మాత్రమే మనం వెళ్ళగలగాలి పైకి, ఎందుకంటే మంచులో కాళ్ళు పెట్టాలి, వాటి మధ్యలోనే మనం ఉండాలి. అలాగే ఫుల్ చలి, ఇంకెలా అంటే -2 degrees అనేది ఇక్కడైతే ఇప్పుడు మీరు చూడొచ్చు అనమాట. అంత చలిలో మనం పైకి వెళ్తున్నాము. సో ఇవన్నీ అడ్వెంచర్స్ అనే చెప్పాలి. చాలామందికి లైక్ సైనస్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెడుతుంది అనమాట. కానీ ప్రొటెక్టెడ్గా వస్తే ఏం ప్రాబ్లం లేదు. బట్ అంటే అడ్వెంచర్స్ అనే చెప్పాలి. బట్ మనకి ఏంటంటే ఎంజాయ్ చేస్తూ వెళ్ళగలిగితే, మనం దీన్ని ఎంజాయ్ చేయగలిగితే డెఫినెట్లీ మనం ఎంజాయ్ చేయగలుగుతాము, అంత ఇష్టంగా వెళ్ళగలిగితే. అండ్ ఇక్కడ చూసారు కదా గుర్రాల మీద వెళ్తూ. సో అసలు నాకు గుర్రం అంటే చాలా చాలా భయం అండి, కానీ నేను అయితే గుర్రం ఒకసారి ఎక్కాను, మీరు చూద్దరు కానీ అప్కమింగ్ ఇది ఈ వీడియోలోనే. సో ఇక్కడ చూడండి వీళ్ళు ఎలా గొడవ పడుతున్నారో. చిన్నపిల్లోడు అని చెప్పి తన ఆట పట్టిస్తున్నాడు తిను, ఆ గుర్రాన్ని పక్కకు తోసి. అలాగా వాళ్ళిద్దరూ ఎలా గొడవ పడుతున్నారో కాశ్మీరీ లాంగ్వేజ్లో. అసలు కాశ్మీరీ లాంగ్వేజ్ ఉందని నాకు అసలు తెలియదు. ఆ కాశ్మీరీ లాంగ్వేజ్లో వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. జస్ట్ అది నేను ఆ క్లిప్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి.
అమ్మాయి పైన కూర్చున్న అమ్మాయి అంటుంది మీరు గొడవ పడండి, బట్ నేనైతే పడిపోతాను, మీ గొడవలు ఆపండి ఇంకా అని చెప్పి తను అంటుంది. గుర్రం ఎక్కే వాళ్ళకి అందరికీ అదే భయం ఉంటుంది. రిటర్న్ గుర్రాలు అటు నుంచి ఇటు వస్తున్నాయండి, ఒక కాలు ఇలా జారుతూ ఒక కాలు ఇలా వెళ్తుంది. సో అయితే ఇంకా స్కేరింగ్గా అనిపించింది నాకైతే. సో ఎలా వాళ్ళకి అది ఎక్స్పీరియన్స్, గుర్రాలకి కూడా అంతే ఎక్స్పీరియన్స్. చిన్న దారిలో అవి ఎలా వెళ్ళాలో అలా వెళ్తున్నాయి అనమాట, ఆ దారిని చూస్ చేసుకుని వెళ్తున్నాయి. గ్రేట్ కదా. సో వాటికి అది ఇంకా బై బర్త్ మనకి ఏదైతే ఒక అలవాటు ఉందో అది మనకి కళ్ళు మూసుకొనైనా మనం చేసేయగలుగుతాం. ఇక్కడికి వచ్చేసాం అనమాట మనం మంచు కొండల్లోకి. సో ఇక్కడ మనకి మోస్ట్లీ కనపడేవన్నీ అంట పైన్ ట్రీస్ అంట. సో వాళ్ళకి ఇక్కడ అలాగే బ్యాట్స్ తయారు చేసే ట్రీస్, బ్యాట్స్ ఇక్కడ నుంచే తయారై వెళ్తాయి అంట. సో ఆ చెట్లని కాశ్మీరీ విల్లోస్ అంటారంట. అండ్ ఇక్కడ మేము తీసుకున్నాం కదా, జస్ట్ ఇక్కడ మింట్స్ ఒకటిను అండ్ టీ ఒకటి తాగాను. ఆ టీ అస్సలు బాగాలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, బురదగా ఉంది. ఎందుకంటే ఈ గుర్రాలు తిరగడం వల్ల, ఈ గుర్రాల వల్ల అవి టూల్ వెళ్ళేసి అదంతా ఇంకా, సో అది అనమాట సిచ్యువేషన్, మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట కండిషను. సో అది ఆ బురదలోనూ అండ్ ఆ మంచు కలిసిపోయి వాటరిష్గా, సో అలా మనం వెళ్ళాల్సి వస్తుంది. అందుకనే నేను చెప్తున్నాను అడ్వెంచర్స్ అని. అండ్ ఇందులోంచి మేము వెళ్ళి ఇక్కడైతే మనకి ఏంటంటే ఈ కొద్ది స్పేస్ కూడా మేము గుర్రంలో తీసుకెళ్తాం రండి అంటున్నారు. బాబోయ్ అసలు గుర్రం ఎక్కేదే లేదని చెప్పి నేను అంటున్నా. మా ఆయనకి ఇష్టమే కానీ పాపం ఆయన కూడా ఎక్కలా. సో ముందుకు వెళ్తున్నాం అనమాట ఇలాగా. ఇది మీకు ఇక్కడ ఎలా అయితే ఉంటుందో, ఇది మేము వచ్చిన ఏరియా ఇంతకీ మీకు చెప్పలేదు కదా, దిస్ ఈజ్ దూద్ పత్రి అట. సో ఇది ఫస్ట్ డే ఇన్ అవర్ శ్రీనగర్ టూర్ అనమాట. సో ఈ కాశ్మీర్లో మేమైతే దూద్ పత్రికి వచ్చాము. ఇది అంటే కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి, ఆ ఫేమస్ ప్లేసెస్ అన్నీ కూడా మేము కవర్ చేసేసాం అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళు అడిగారు కాశ్మీరీ డ్రెస్ వేసుకోండి ఒకసారి అని చెప్పి, వాళ్ళ తాలూకా థింగ్స్ అవే యాక్సెసరీస్ అండ్ ఒక టవెల్ లాగా పైన ఒక చున్నీ లాగా అలా కడుతున్నారు. సో అది నేను వాళ్ళు అడిగారు కదా అని వేసుకున్నాను. ఇక్కడ చూడండి, అండ్ ఎంత దినిగా లూజ్గా డ్రెస్ ఉందో, ఎలా కనబడుతున్నానో నాకే అసలు కొంచెం ఫన్నీగా అనిపించింది. బట్ వచ్చాం కాబట్టి ఇలాంటివి కూడా మనం కొంచెం ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుందని. ఇంకెక్కడ గుర్రం ఉన్న ఆయన అంటున్నాడు, మేడం ఫోటో తీసుకోండి గుర్రం ఎక్కడం అనేది చాలా చిన్న విషయం అనుకున్నానండి బాబు, అదైతే సామాన్యమైన విషయం కాదని నాకు అప్పుడే అర్థమైంది ఎక్కిన తర్వాతే. నేను ఎక్కడానికైతే చాలా రకాలుగా కష్టపడ్డాను, పైకి ఎక్కిన తర్వాత ఇంకా అసలు భయపడుతూనే ఉన్నాను. చిన్నది గుర్రం కదిలినా కూడా అసలు ఎక్కడ పడేస్తుందో అని చెప్పి తను అంటున్నాడు చిన్నుని రమ్మని చెప్పి. చిన్ను అంటున్నాడు నేను వస్తానే కదా, మన ఇద్దరం కలిసి ఉంటే ఫోటో అయినా బాగుంటుంది అని చెప్పి. సో ఆయన వీడియో తీస్తున్నాడు. ఆయన వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ చూడండి, అసలు నాకు లిటరల్లీ అసలు ఇంకా గుండె ఎలా కొట్టుకుంటుందంటే అసలు నా వల్ల కావట్లా. సో అప్పుడు చిన్ను వచ్చారు కానీ ఆ గుర్రం ఊగుతానే ఉంది. సో ఇది కాశ్మీరీ డ్రెస్ అండి. సో కాశ్మీరీ డ్రెస్లో ఆ టైప్ ఆఫ్ వెల్వెట్ క్లాత్ వేసుకొని వాళ్ళు వేసుకుంటారు అండ్ ఆ యాక్సెసరీస్ అయితే పెట్టుకుంటారు. సో వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ ఇది అండ్ ఆ టైప్ ఆఫ్ ఫ్లవర్స్. సో ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేసేసాను నేనైతే. అండ్ ఇక్కడ నుంచి ఆ స్నో లోపలికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అలాగే కొన్ని వీడియోస్ కొన్ని రీల్స్ అయితే చేసాము. ఇక్కడ కామన్గా ప్రతి దగ్గర మనకి రీల్స్ చేస్తామని చెప్పి అలాగే మీకు మంచి రీల్స్ ప్రొవైడ్ చేస్తాము, ఫొటోస్ తీస్తామని చెప్పి కంటిన్యూస్గా ఉంటున్నారు. అలాగంటే ప్రతిదీ అండి, ఇంకా ప్రతిదీ మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అంటారు కదా, అలాగా ఇక్కడ అంటే అంతే. టూరిస్ట్ ప్లేసెస్ అంటే అంతే. ఇంకా కామన్గా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదైతే జరుగుతుందో మనకేం తెలియదు కదా, టూరిస్ట్గా వచ్చినప్పుడు మనకి ఏం తెలియదు అక్కడ ఏంటి అని. ఇది ఇంత అంటే ఒకరు ఒక్క ప్రైస్ చెప్తే ఒకరు ఒక్క ప్రైస్ అనమాట. ఇంకా ఎలా వాళ్ళు దోచుకోవాలనుకుంటే అలా దోచుకుంటున్నారు మనీ. సో బట్ మనం ఏమనుకుంటామంటే వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎలా అయినా పర్వాలేదు, అది ఎంత మనీ అయినా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటాం. సో ఇక్కడ మంచు కొండలు అనేవి ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన థింగ్. అలాగే అది కొత్తగా అనిపిస్తుంది మనకి, ఎందుకంటే ఎప్పుడు మనం మన ఏరియాలో కానీ మనకి చిన్నప్పుడు మనకి వడగండ్ల వాన పడేది గుర్తుందా? అంటే వడగండ్లు అంటే స్నో లైక్ మంచు, దాన్ని ఏమంటారంటే ఐస్ క్యూబ్స్ లాగా. సో అంతే తెలుసు మనకి మంచు పడడం కానీ, అలాగే ఈవెన్ యూఎస్ఏలో కానీ ఈవెన్ మనకి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో స్నో వరల్డ్ పెట్టారు ఇలాగా, అది న్యాచురల్గా ఉండదు కదా. ఇక్కడ మనకి ఏంటంటే గ్రీనరీస్ మధ్య చెట్ల మధ్య ఇలాగా మనం అందులో ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ థ్రిల్ వేరు, ఆ ఎక్స్పీరియన్స్ వేరు కదా. సో ఇక్కడ మాకు ఏంటంటే రీల్స్ తీస్తాం అది ఇదని చెప్పి కంటిన్యూస్గా వెంట పడుతూనే ఉంటారండి. మేము కూడా కొన్ని రీల్స్ చేయించుకున్నాము, చాలా మంచిగా వచ్చాయి. అండ్ చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి అన్నాను కదా, అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మంచి ప్లేసెస్ ఉన్నాయి, డోంట్ మిస్ గైస్. ఎందుకంటే ఇంకా మంచి సీనరీస్ నేచర్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇంకా మంచి సీనరీస్ని మీరు చూడొచ్చు. చాలా మంచిగా అనిపించాయి మాకు కూడా, మా కళ్ళతో మీకు కూడా చూపించేస్తాము. మేమైతే ట్రైపాడ్ తీసుకొచ్చాము, అలాగే లైక్ మేము మేము ఫొటోస్ తీసుకున్నాం కానీ ఇద్దరికి తీసుకోవాలనుకుంటే ట్రైపాడ్తో తీసుకునే వాళ్ళము. కానీ ఇక్కడ ఏంటంటే మేము రీల్స్ చేస్తాము అంటే మనకు కొంచెం ఇంకా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది కదా అని చెప్పేసి మేము ప్రతి దగ్గర మ్యాక్సిమం ట్రై చేసేవాళ్ళం అనమాట. అండ్ ఇక్కడ మేము అందాల ఆట బొమ్మ పాటకి చిన్న స్టెప్ వేసాము. సో ఇద్దరము అంత డాన్సర్స్ ఏమీ కాదు కాబట్టి ఏదో అలాగా మేనేజ్ చేస్తున్నాము. దయచేసి ఎవరు కామెంట్ అయితే చేయకండి. అండ్ కమింగ్ టు హియర్,
ఇయర్ మేము రిటర్న్ అయితే ఇటు వచ్చేస్తున్నాం అండ్ బైక్ ఎక్కేసాం అనమాట. రిటర్న్ జర్నీ ఇది. సో నేను అంత చూసారా, అంత చలిలో ఆ -2 degreesలో ఆ మొబైల్ పట్టుకొని, అసలు గ్లౌస్తో అసలు పట్టుకోలేము ఎందుకంటే పడిపోతుంది కాబట్టి, మొబైల్ పట్టుకొని చేతులు గడ్డ కట్టేసాయి. రిటర్న్ మేము బయట దిగేసరికి అంతా అసలు ఇంకా అంతా మంచులోనే బ్రతుకు అన్నట్టు ఉంటుంది. మనం చిన్నప్పుడు చదువుకున్న మంచు కొండలు ఇలా అని చెప్పి, కానీ లైవ్లో ఇలా చూస్తుంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ ఇక్కడ చిన్ను వాళ్ళు ఏంటంటే తను ఒక బైక్లో నేను ఒక బైక్లో, వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, తినేమి ఇక్కడ ఆపాడనమాట. వాళ్ళకి తెలియదు అది. సో తిను కొన్ని రీల్ ఫొటోస్ అది షూట్ చేశాడనమాట తను నాకు, ఆ డ్రైవర్. అండ్ వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. సో మళ్ళీ వాళ్ళు నా కోసం మళ్ళీ రిటర్న్ వచ్చారు, ఇదిగోండి. సో మళ్ళీ ఇద్దరం కలిసి వచ్చేసాం. వచ్చిన తర్వాత మేము ఇప్పుడు ఏం చేసామంటే, మనకి అందరికీ ఇష్టమైనటువంటి ఫస్ట్ ఇక్కడ చూడండి. సో మేమైతే బేకరీకి వచ్చేసాం. తినడానికి అసలు తిండే మాకు సరిగా లేదండి. ఉదయం హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, మళ్ళీ నైట్ డిన్నర్ చేస్తున్నాము. ఇవి మీరు చూస్తున్నారు కదా, ఇవి బోట్ హౌసెస్ అండి. బోట్ హౌసెస్కి వచ్చేసరికి ఇక్కడే బోట్ తయారు చేసే ట్రీస్ కూడా ఇక్కడే ఉంటాయంట, పండుతాయంట. సో వాటితోనే బోట్స్ తయారు చేసుకుంటారంట. ఇక్కడ మ్యాక్సిమం అంతా వుడ్ ఎక్కువ వాడతారు ఇక్కడ. అలాగే ఈ బోట్ హౌసెస్ ఏంటంటే, మనం ఒకరోజు కూడా బోట్ హౌస్ ఎక్స్పీరియన్స్ చేసాము, అది కూడా మిస్ అవ్వద్దు మీరు. అండ్ అయితే ఈ బోట్ హౌసెస్ ఇదేంటంటే, వన్స్ ఈ బోట్ కానీ మునిగిపోతే మళ్ళీ రీమేక్ చేయడానికి అవ్వదంట. సో వాళ్ళు ఆ బోట్ని అలా ఉంచేయాల్సిందే, ఎందుకంటే వాటి లైఫ్ అయిపోయినట్టు. అండ్ ఇక్కడైతే మేము షాపింగ్కి వచ్చేసాం. సో మీరు షాపింగ్ చూస్తున్నారు కదా, ఎటు చూసిన కాశ్మీరీ కార్పెట్స్, కాశ్మీరీ కర్టైన్స్, కాశ్మీరీ షాల్స్, ఐదర్ కాశ్మీరీ, ఎవ్రీథింగ్ కాశ్మీరీ డిజైన్తో ఉంటాయి ఇక్కడ. మనకి ఫ్లవర్ వేజెస్ చూసుకున్నా, ఏం చూసుకున్నా, మన ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి థింగ్స్. అలాగే మనకి వుడెన్ మాకండి, పూర్వం మా ఇంట్లో, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కాశ్మీరీ డిజైన్లోనే మాకు ఒక ద్వారం పైన ఎలా ఉండేది, అప్పుడు మనకు తెలియదు అది కాశ్మీరీ డిజైన్ అని. అలాగే ఒక చైర్ ఉండేది, అలాగే ఒక మంచం ఉండేది పెద్దది. అండ్ వుడెన్ మనకి సీలింగ్స్ అనేవి ఉండేవి అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ ఇక్కడైతే మొత్తం వుడెన్ సీలింగ్సే చూస్తున్నాము. అండ్ ఇదంతా కాశ్మీరీ చూస్తున్నారు కదా, పక్కన మీకు ఈ కార్పెట్స్ కనపడుతున్న డిజైన్, ఎవ్రీథింగ్ కాశ్మీరీ డిజైన్ అంట. అండ్ ఇక్కడ చిన్నుకి ఒక హుడీ కావాలంటేను ఆ డ్రైవర్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని వదిలేరనమాట. అండ్ ఆయనకి రోజా కదా, సో భోజనం చేయాలని చెప్పి ఆయన ఫాస్టింగ్ తీర్చాలని చెప్పి ఆయన భోజనంకి వెళ్ళారు. మమ్మల్ని ఇక్కడ వదిలేసి ఈయన హుడీస్ అయితే చూస్తున్నారు. చాలా హుడీస్ అయితే చూస్తున్నారు ఇక్కడ. సో ఆయనకి ఏంటంటే కంపల్సరీ హుడీ అనమాట ఇక్కడ. సో అందుకని చెప్పేసి హుడీ చూస్తున్నారు, ఎందుకంటే కొంచెం మంచిది తీసుకుందాం, ఎందుకంటే అసలు వాడరు బయట. మన వెదర్కి అయితే అసలు వాటి పనే ఉండదు మనకి. ఓన్లీ వింటర్ సీజన్లో కూడా మనమైతే మన నార్మల్ బట్టలతోనే క్యారీ చేసేస్తాం, కొన్ని స్వెట్ షర్ట్స్ అలాగ అంతే. మరి హుడీ వేసుకునేంత చలి అయితే మన వైపు పెట్టదు. ఇక్కడైతే మంచు కొండల మధ్యలో బతుకుతున్నాం కాబట్టి డెఫినెట్గా ఇక్కడ హుడీస్ కానీ ఏదైతే ఇవి అవసరం పడతాయి. అండ్ ఈ వింటర్ వేర్స్ అనేవి. సో ఇవైతే చూస్తున్నారనమాట, అంతగా మంచిగా సెట్ అవ్వట్లేదు. సో ఫైనల్లీ ఒక హుడీ అయితే తీసుకున్నారు. చాలా వరకు చాలా కలర్స్ చూసాం. ఒక బ్లాక్ అయితే నచ్చింది. ఆ బ్లాక్ సేమ్ కొంచెం అది కట్ అయి ఉందనమాట. మేబీ అది ఏదైనా మేకు తగిలి ఏదో. ఇక్కడ కార్పెట్స్ చూపించేస్తున్నాను కదా, సో ఇక్కడ మనకి కాశ్మీరీ కార్పెట్స్ అనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీడియో కూడా ఇక్కడ తీయకూడదని. సో ఎంత కాస్ట్ ఉంటాయో చూడండి. వాళ్ళు ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా మనకి డెలివరీ ఇస్తారంట, హోమ్ డెలివరీ. సో అంటే కాస్ట్ అయితే గట్టిగానే ఉంటుంది. పైన అయితే ఫర్నిచర్ ఉంది, చాలా పైకి కూడా వెళ్ళి చూసాం అనమాట. కాకపోతే వీడియో వాళ్ళు తీయకూడదు అన్నారనమాట. అండ్ ఇక్కడ చాలా హుడీస్ చూస్తున్నారు చిన్ను, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ ఇది చూడండి, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, పింక్ కలర్. అండ్ కటింగ్ ఏదైతే షేప్ ఉందో ఇది నాకు బాగా నచ్చింది అనమాట. సో దిస్ ఈజ్ 6500. సో జోర్డన్ అని ఉంది, నాకైతే తెలీదు ఆ బ్రాండ్ ఏంటి అని చెప్పి. బట్ నాకైతే మోడల్ నచ్చింది, ఫినిష్ ఏమంటారు దాన్ని, అవుట్ లుక్ నచ్చింది. సో దానివల్ల అయితే నేను దీనికి టెంప్ట్ అయిపోయాను. నా దగ్గర చాలా జాకెట్స్ ఉన్నాయి, సో బ్లేజర్స్ లాంటివి. కానీ ఇదైతే ఎందుకో నాకు బాగా నచ్చింది. కలర్ ఒకటి బ్రౌన్ ఉంది, మెరూన్ ఉంది, అండ్ పింక్ ఉంది. పింక్ మనకి కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది, సో మంచిగాని. సో మొత్తానికి పింక్కి అయితే నేను ఫిక్స్ అయిపోయాను. బట్ 6500 ఇది. సో నాకైతే ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించిన, ఎందుకంటే మనం మామూలుగా అయితే ఇంకా వేసుకోలేము, ఇక్కడ మాత్రమే వేసుకోగలం. సో ఎంత వీడియో వాళ్ళు తీసినా నేనైతే నా మిర్రర్లో నన్ను చూసుకొని వీడియో తీసుకుంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో మొత్తానికి ఇది ఉదయం నుంచి అలసిపోయి సాయంత్రం చెప్పాను కదా, వాళ్ళ రోజా టైం అంటే ఆల్మోస్ట్ 7 o'clock. సో మేము ఈ టైంకి అంతా షాపింగ్ అయితే రీచ్ అయ్యాము. సో షాపింగ్ అయితే జరుగుతుందనమాట. సో అయితే మనం ఒకదానికి వస్తే చాలా వరకు షాపింగ్స్ అనేవి చేస్తూ ఉంటాం కాబట్టి, సో ఏమేమి షాపింగ్ చేసాం అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. కాకపోతే మన దగ్గర చేసే షాపింగ్కి ఇక్కడ చేసే షాపింగ్కి కాశ్మీరీ అంటున్నారు కాబట్టి, సో ఫైనల్గా చిన్ను అయితే ఈ హుడీ తీసుకున్నారు, ఈ గ్రీన్ హుడీ. సో దిస్ కాస్ట్ ఈజ్ 4500.
పడింది అనమాట. సో ఓకే, ఏదైతే మనం ఎక్కువ మనోడు వాడు కాబట్టి అది ఓకే. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము కిందకి వెళ్తున్నాం. కింద అయితే శారీస్ ఉన్నాయంట, షాల్స్ ఉన్నాయంట. సో చాలా వరకు ఇక్కడైతే మనకు చూపించేస్తున్నారు. ఇవన్నీ కాశ్మీరీ సిల్క్ శారీస్ అనమాట. సో ఇక్కడ చాలా ప్రైస్ వేరియేషన్స్ అంటే 23,000, 25,000, 50,000, 1 lakh ఇలాగా చూపిస్తూనే ఉన్నారు. సో ఇవన్నీ కాశ్మీరీ అని చెప్పి, సో మనం అంత ప్రైస్ ఇప్పుడు నేను పెట్టను అని వాళ్ళకి చెప్తుంటే కొంచెం లెస్ ప్రైస్లో చూపించండి అని చెప్తే అవి కూడా ఇది ప్యూరు అలాగా, లేకపోతే లోపల వర్క్ వాళ్ళ చేతితో చేసిన వర్క్ ఇలా చూపిస్తున్నారనమాట. అండ్ ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. నాకు కొన్ని అయితే నచ్చినాయి. అండ్ మేము షాల్స్ ఏమైనా పిల్లల కోసం తీసుకుందామంటే పాపాలు ఏమన్నారంటే మమ్మీ మా కోసం ఏదైనా చీరతే అన్నారు. చీర ఫస్ట్ టైం వాళ్ళు చీర అడిగారు. సో అయితే మేము ఏమనుకున్నామంటే చీర అడగడంతో నేను చీర చూశాను. ఫస్ట్ రెండు ఒకలాంటివి ఉన్నాయి. సో ఆ రెండు ఒకలాంటివి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వేరువేరుగా వేసుకుంటున్నారు కాబట్టి బట్టలు. ఈ చీర చూపిస్తున్నాడు కదండి తిను, అసలు ఏముందో అందులో నాకు అర్థం కాలే. 40,000 అంట ఈ సారీ. సో చిన్ను అయితే చాలా బిజీగా ఉన్నారు తన వర్క్లో. ఇక్కడ మీరు చూడండి, అది చూపిస్తున్నాడు కదా, లోపల జరీ వచ్చి ఆ వర్క్ ఏదైతే ఉంటుందో చూడండి, ఇక్కడ క్లాత్ థ్రెడ్ వర్క్ వచ్చింది కదా, ఇదంతా వాళ్ళు చేత్తో ఒక 1 month ఇలా ఒక టైం పడుతుందంట ఒక చీర నేయడానికి. కాబట్టి అవి అంత కాస్ట్ అయితే ఉంటాయి. బట్ మనకైతే చూడడానికి ఏం అనిపించవు. ఇంతేనా, దీని కాస్ట్ ఎంత పడిందా అని మనకు అనిపిస్తుంది. సో అవైతే నేనైతే ఒకసారి చీరలన్నీ పైన వేసుకొని చూస్తానంటున్నాను. చిన్ను చాలా బిజీగా ఉన్నారు, ఏవో మెయిల్స్ అవన్నీ వాటితో. సో నాకైతే వీడియో తీయడానికి కూడా నాకు ఇప్పుడు అవ్వదు అంటున్నాను. నేను ఏం చేశానంటే ఆ సేల్స్మెన్కి మొబైల్ ఇచ్చి వీడియో తీయండి మీరని చెప్పాను. ఓకే నో ప్రాబ్లం మేడం, నేను తీస్తాను అన్నాడు తను. సో ఇక్కడైతే నేను అన్ని పైన వేసుకొని ఒకసారి చూసేస్తున్నాను. ఇదంతా కాశ్మీరీ డిజైన్. ఒక్కటే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే కాశ్మీరీ డిజైన్ అంతే. ఏదైతే డిజైన్స్ ఉంటాయి కదా, సో అవే మనము గ్రాస్ప్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎలా ఉంది లుక్ అదంతా పక్కన పెడితే. అండ్ ఈ చీరలతో ఒకటండి స్పెషల్ షాల్స్ వచ్చినాయండి వీటికి. ఈ 2 చీరలకి మొత్తం 4 చీరలకు అనుకుంటా షాల్స్ వచ్చినాయి. అసలు ఏంటో కొత్తగా. సో చీరతో షాల్ అనేది గ్రేట్ కదా, ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీంతో కూడా షాల్ వచ్చింది. అంటే కొంచెం మనము వెస్ట్రన్ వేర్లో చీర కట్టుకున్నప్పుడు మంచి లుక్లో ఇస్తాయి అనమాట షాల్స్ కూడా వేసుకుంటే. ఈ చీర కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో డిజైన్ అంతా మనకి కాశ్మీరీ డిజైన్ వస్తుంది, అదొకటి మనం ఇక్కడ గ్రాస్ప్ చేయాలి. నేనేంటంటే కొంచెం డల్ కలర్స్, అలాగే ఏమంటారు వాటిని, సింపుల్ డిజైన్స్, ప్లెయిన్ శారీస్ విత్ బార్డర్ అలా కట్టుకుంటూ ఉంటాను. అండ్ గోల్డ్ కలర్లో శారీస్, లైక్ సిల్వర్ శారీస్. కాబట్టి ఇక్కడ నాకు ఈ డిజైన్స్ అన్నీ అంతగా ఎక్కవన్నమాట. అండ్ పాపాలు అడిగారు కాబట్టి వాళ్ళిద్దరికి ఒకటే కాస్ట్లో తీయాలనేది యాజ్ ఏ పేరెంట్స్ మేము అనుకుంటున్నాం అనమాట. ఒకటి కాస్ట్ ఎక్కువ, ఒకరికి అలాగంటే ఇద్దరికి ఒకేలాంటి శారీస్ తీసేయి అన్నారు చిన్ను. లేదు ఇద్దరు ఒకలాంటి వేసుకోవట్లేదు కదా, ఎప్పుడైనా కావాలంటే వేరువేరు కూడా వేసుకుంటారంటే పెద్ద అయిపోయారు కదా, ఇంకా చీరలు ఉంచుకుంటారులే గుర్తు మీద కాశ్మీర్ నుంచి అని చెప్పి ఇద్దరికి ఒకేలాంటివి తీసేద్దామని అన్నారనమాట. మొత్తానికి వాళ్ళిద్దరికి ఒకేలాంటివి అయితే తీసేసుకున్నాం. సో ఇది చీరల షాపింగ్ గైస్. మీకు ఎలా అనిపించింది? అండ్ ఇక్కడ మీకు కోట్లు చూపిస్తున్నారు కదా, ఇవి కూడా కాశ్మీరీ కోట్స్. అంటే ఇవి ఏంటంటే చీరల మీద వేసుకోవచ్చు, ఎనీ డ్రెస్ మీరు ఎలా అయినా పేరప్ చేయొచ్చు, బాగుంటాయి అని చెప్పి అంటున్నారు. సో అంతగా నాకేమనిపించలే. ఇవి కూడా 6,500 అని చెప్పారు. 6,500, 5,500, 7,500 అలా ఉన్నాయి. కొన్ని 10,000 అలా కూడా ఉన్నాయి అనమాట. సో అది ఏంటంటే లోపల సేమ్ మనకి ఏంటంటే క్లాత్ వర్క్ ఏమంటారు దాన్ని, థ్రెడ్ వర్క్ వచ్చి అలాగా. అండ్ ఇద్దరికి కూడా జెంట్స్ కూడా ఉన్నాయి, ఇద్దరు మ్యాచప్ చేసుకోవచ్చు అలా కూడా చెప్తున్నారనమాట. సో మొత్తానికి ఇద్దరం కూడా ఒకసారి వేసుకొని చూసాము. సో ఇద్దరికి ఒక 11,000-12,000 పెడితే ఇద్దరికే వస్తాయి. కానీ నాకేమో అంతగా అనిపించలేదు, చూద్దాంలే తర్వాత కొందాము అని అనిపించింది అంతగా నాకు లుక్ అనిపించలే, అందుకని నేను తీసుకోలేదనమాట. అండ్ వాళ్ళకు కూడా భోజనం టైం అవుతుందంట. సో పాపం అందుకని మేము ఆలోచించాము, చాలా టైం అయిపోయింది, చాలాసేపు స్పెండ్ చేసాము, సరేలేండి మీరు భోజనం చేయండి అంటే, లేదు మేడం నేను చూపిస్తాను అన్నాడు తను. కానీ సరేలేండి మీరు భోజనం చేయండి అని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇవి చూసేసి ఇంకొద్దు ఇప్పుడు తర్వాత చూస్తాం మేము అని చెప్పేసి వచ్చేసామన్నమాట. సో మనకు కాశ్మీరీ డిజైన్ అదంతా ఎంత డీటెయిల్డ్గా ఉంది, లోపల కూడా చాలా అంటే ఒకటి చూడడానికి చాలా పాష్గా ఉంది, చాలా అందంగా అనిపించింది నాకైతే. అండ్ ఇద్దరికి ఇచ్చింది కూడా కలర్ అంతగా మ్యాచ్ అవ్వలేదు. తీసుకుందామని అనుకున్న అప్పటికే చిన్నుకు వర్క్ కొంచెం అయ్యి ఫ్రీ అయ్యారు, తనే వీడియో తీస్తున్నాడు. సో ఇద్దరం తీసుకుందామని అనుకున్నాం, కలర్ మ్యాచ్ కాలే, వాళ్ళకు ఒకవైపు టైం అయిపోతుంది అన్నారు. అందుకని చెప్పేసి వదిలేసామన్నమాట. ఇవ్వండి తిను వేసుకుంటున్నారు కదా, ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు, వైట్ మీద అయితే చాలా బాగా కనబడుతుంది. సో ఇద్దరం వేసుకున్నప్పుడు బాగుంటుందేమో అని అనిపించింది కానీ మ్యాచ్ అవ్వలేదు, ఇంకా వాళ్ళకి టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా మేమైతే ఆగిపోయాము. సో ఎలా అనిపించింది గైస్ మీకైతే ఇది? సో ఇదంతా కాశ్మీరీ డిజైన్స్ అనమాట ఈ షాపింగ్ మాల్లో. ఇంకా టోటల్గా ఇక్కడంతా కూడా అవే నడుస్తూ ఉన్నాయి, బ్యాగ్స్, వాలెట్స్, ఎవ్రీథింగ్ అనమాట. ఇంకా షాపింగ్ కూడా ఉంది, ఆ వీడియోస్ కూడా మీరు చూద్దరు కానీ. సో డోంట్ మిస్ గైస్ అండ్ అప్కమింగ్ వీడియోస్లో స్టే ట్యూన్ గైస్. అండ్ ఇక్కడైతే బిల్లింగ్ చేసేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. అలాగే ఒక
తను మెసేజ్ పెట్టారు, కొంచెం ఫాస్ట్ అయిపోతుంది మేడం వాయిస్ అని చెప్పి. సో స్లోగా చెప్తే కొంతమంది ఫాస్ట్లో పెట్టుకుని చూస్తారు, అలాగే స్కిప్ చేసేస్తారు అని చెప్పి నేను ఫాస్ట్గా చెప్తున్నాను అనమాట. కొంతమంది స్లోగా చెప్తే నచ్చరు కదా. సో ఇది గైజ్ ఎలా అనిపించింది వీడియో. ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే కామెంట్ అయితే చేయండి, డెఫినెట్గా ఐ విల్ కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే వాచ్ చేస్తూ ఉండండి. కీప్ కనెక్టింగ్ టు సోకాల్ సుధా, సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైజ్. బాయ్.